హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి. ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టిప్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే టిప్స్ అండి. ఇంకా మనం ఇంట్లో ఏదైనా వేస్ట్ కాకుండా ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా వాటిని జాగ్రత్తగా వాడుకోవాలనేదే ఈరోజు టిప్స్ అండి. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటో చూద్దాం. మనమైతే ఆనియన్స్ ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చుకుంటాం కదండి. నేనైతే ఇప్పుడు రేటు కొద్దిగా తక్కువగానే ఉన్నాయి కదా అనేసి ఎక్కువగా తెచ్చుకున్నాను. మనం కొన్ని తెచ్చుకున్నప్పుడైతే పర్లేదు, కానీ ఎలా పెట్టేసినా అవి మనం వాడుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని వేస్ట్ కాకుండా, ఒక్క ఆనియన్స్ కూడా వేస్ట్ కాకుండా ఎలా వాడుకోవాలన్నా ఈరోజు అయితే మీకు షేర్ చేస్తాను. ఇదిగోండి, నేనైతే ఇవి 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాను అనమాట. ఇవి తీసుకున్న తర్వాత ఈ బ్యాగ్స్ కూడా మనం పడేయకుండా వీటితోటి ఒక మంచి టిప్స్ని అయితే మీకు షేర్ చేస్తాను. చూడండి, ఇప్పుడైతే లావు ఉల్లిగడ్డలు, అంటే కొద్దిగా పెద్ద సైజు ఉంటాయి కదండి, ఆ ఉల్లిగడ్డలన్నీ తీసి ఫస్ట్ ఒక బుట్టలో అయితే వేసుకుందాము. ఎందుకంటే కొన్ని సన్నవి, కొన్ని ఎక్కువ లావుగా ఉండేటివి, కొన్ని మీడియం సైజు ఉంటాయి, కొన్ని పూర్తిగా చిన్నగా ఉంటాయి కదండి. మనము వేరుకున్నప్పుడు మార్కెట్లో మనకు కావాల్సిన సైజు వేరుకుంటాము, కానీ ఇలా బ్యాగ్స్ కొన్నప్పుడు దాంట్లో అన్నీ కలిపే వస్తాయి కదా, లావుటివి, సన్నటివి, మీడియంగా ఉండేటివి అవన్నీ వస్తాయి. కాబట్టి ఇలా ఫస్ట్ అయితే అన్నీ వేరు పెట్టుకోండి. ఇంకా మనకు పైన బాగా లేకుండా కుళ్ళిపోయినట్లుగా ఉంటే పైన పొట్టునైతే తీసేసేయండి. తీయడం వల్ల అవి ఇంకా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత ఇదిగోండి సెకండ్ టిప్, నేనైతే ఏ సైజుకి ఆ సైజు అయితే ఏరి పెట్టినాను అనమాట. ఇదిగోండి, పెద్ద పెద్దగా ఉండే ఆనియన్స్ అన్ని బుట్టలో వేసేసాను. ఇవన్నీ మీడియం సైజు, కొద్దిగా చిన్న సైజు ఉండే ఆనియన్స్ అండి. మనం ఎక్కువ వంట చేసుకున్నప్పుడు పెద్దగా ఉండే ఆనియన్స్ను వంటలోకి వేసుకోవచ్చు, టైం వేస్ట్ కాకుండా తొందరగా కట్ చేసుకోవచ్చు. మనం కొద్దిగా చిన్న వంట చేసుకునేటప్పుడు, కొద్దిగా కర్రీ కానీ, కొద్దిగా ఏదైనా ఉప్మా అట్లాంటివి చేసుకునేటప్పుడు చిన్న చిన్నవి అయితే వాడుకోవచ్చు అనమాట. ఇంకా పూర్తిగా చిన్నగా ఉండేటైతే సాంబార్లోకి డైరెక్ట్గా అలానే వేసేయచ్చు, చాలా బాగుంటుంది సాంబార్ కూడా. నేనైతే అలానే చేస్తానన్నమాట. ఇలా ఇంకా అన్నీ ఏరి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇవి పాడవకుండా ఉండాలంటే మనం ఎక్కడ పడితే అక్కడ కాకుండా కొద్దిగా ఫ్యాన్ బాగా తగిలేటట్టు, కిచెన్లో అయితే మనం ఫ్యాన్ ఎక్కువగా వేయం కదా, అందుకోసం అనేసి ఇలా హాల్లో కనుక ఒక చోట పెట్టేసినామంటే మనకు ఈ ఫ్యాన్ గాలి తగులుతుంది కాబట్టి ఆ గాలి వల్ల ఈ ఆనియన్స్ అనేది పాడవకుండా ఉంటాయి, కుళ్ళిపోకుండా ఉంటాయి, ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటాయి. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్ చూడండి. మనం ఆనియన్స్ తెచ్చిన బ్యాగ్స్ ఉంటాయి కదా, వీటిని అస్సలు పడేయద్దండి. వీటి వల్ల చాలా ఉపయోగము. ఏంటి ఉపయోగం అనేది ఈరోజైతే షేర్ చేస్తాను. మీరు గమనించారో లేదో, నేను ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసేటప్పుడే ఎక్కడంటే అక్కడ పడితే కట్ చేయకుండా ఫస్ట్ అంటే ఇలా మూట కడతాం కదండి, అక్కడైతే మొదట్లో కట్ చేసినాను అనమాట. మధ్యలో కట్ చేస్తే ఇది బ్యాగ్ అంతా వేస్ట్ అవుతుంది, అలా కాకుండా ఇలా మొదట్లోనే నేను కట్ చేసినాను. ఇప్పుడైతే ఒక బ్యాగ్ తీసి ఎత్తిపెట్టేసినాను, ఇంకొక బ్యాగ్ అయితే మీకు టిప్పునైతే అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇలా అయితే ఫస్ట్ ఎక్స్ట్రా ఉండేదంతా ఇలా తీసేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడైతే అంతా ఒక లెవెల్గా ఉంది కదా. ఇప్పుడైతే ఆ బ్యాగ్లో ఒక పావు ఇంచుమైనా ఇలా కట్ చేయండి. ఇది ఎందుకు అంటే మీకు చెప్తాను. ఇప్పుడైతే ఇలా కట్ చేసేయండి ఒక పావు భాగము. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, మనము ఇలా అవుతుంది కదండి, మనము బట్టలు ఉతుకుతుంటాం కదా, బట్టలు ఉతికేటప్పుడు మనకు సోప్ అనేది డైరెక్ట్గా పట్టుకోవాలంటే చేతులు ఒక్కొక్కసారి బొబ్బలు అనేది పుట్టేస్తూ ఉంటాయి. సోప్ పడకుంటే, పడిన వాళ్ళకి చాలామంది పడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బొబ్బలు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా ఇలా కనుక పెట్టి రుద్దేసినామంటే దీనికోసం మళ్ళీ సబ్బు అది బ్రష్ పెట్టాల్సిన అవసరం లేకుండా, సబ్బు అనేది ఎక్కువ నురగ వచ్చేసి సబ్బు ఎక్కువగా కరిగిపోకుండా మనం ఇలా కనుక పెట్టేసినామంటే ఆ పీసుకు అనేది సబ్బుది నురగ అంతా వచ్చేస్తుంది అనమాట. చాలా బట్టలు ఉతికేంత వరకు అస్సలు సబ్బు అనేది కరగదు. సబ్బు కూడా చాలా రోజులు వస్తుందన్నమాట. మనం డైరెక్ట్గా ఉతికేదానికంటే ఇలా దీంట్లో కవర్లో పెట్టి ఉతకడం వల్ల అసలు సబ్బు అనేది మనకు ఒకసారి ఉతకాల్సిన బట్టలకి 4-5 సార్లకు వస్తుందన్నమాట. అసలు సబ్బు వేస్ట్ కాకుండా నీట్గా ఉంటుంది, చేతులు అనేది బొబ్బలెక్కకుండా ఉంటాయి. బ్రష్ అయితే అస్సలు అవసరం లేదు. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మనమైతే ఒక్కొక్కసారి ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ అలాంటప్పుడైతే వెల్లుల్లిని ఎక్కువగా ఒలుస్తుంటాం కదా. అలా ఎక్కువగా ఒలిసేటప్పుడు మనకి ఎక్కువ టైం వేస్ట్ కాకుండా, అలానే
మనము చాలా ఈజీగా ఒలిచేయాలంటే ఈ మంచి టిప్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. చూడండి, మనం ఇప్పుడైతే కొత్త వెల్లుల్లిపాయలు వస్తున్నాయి కాబట్టి అవి చేతితో తీయాలంటే చేతులు గోర్లు అంత మంటలు పుట్టేసాయి అన్నమాట. ఎందుకంటే నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలా కాకుండా ఇలా దీనిపైన వేసేసి రుద్దేసిన తర్వాత పొట్టు తీసినామంటే చూడండి ఎంత ఈజీగా వస్తుందో. పొట్టు చాలా ఈజీగా వచ్చేస్తుంది. మనము గంటల్లో చేయాల్సిన పనులు నిమిషాల్లో అయిపోతాయి అన్నమాట. మనం ఏదైనా ఫంక్షన్లప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ ఈ టిప్ను కనుక ఫాలో అయినామంటే చాలా ఫాస్ట్గా వెల్లుల్లిని అయితే ఒలిచేసుకోవచ్చు అనమాట. మనం ఫంక్షన్లు చేస్తున్నప్పుడు చాలా వెల్లుల్లిని అయితే ఒలసవలసి వస్తుంది కాబట్టి ఇలా అయితే ఒలిచేయచ్చు. అలాగే మనము 10 డేస్కి 15 డేస్కి అయ్యేటట్టు అల్లం పేస్ట్ పట్టి పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు కూడా టైం వేస్ట్ కాకుండా ఇలా సంచి పైన రుద్దేసి ఒలిచేసుకోవచ్చు అనమాట. ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ టిప్ అండి, 5th టిప్పు చూడండి. ఈ బ్యాగ్ని ఇంకా ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనం స్క్రబ్బర్ అయితే వాడుతూ ఉంటాం కదా, స్క్రబ్బర్ ప్లేస్లో మనం ఒక్కొక్కసారి స్క్రబ్బర్ తెచ్చుకున్నప్పుడు లేదంటే స్క్రబ్బర్తో అంటే స్క్రబ్బర్ వేస్ట్ కాకుండా ఇలా బ్యాగ్స్ ఆనియన్స్ బ్యాగ్స్ తెచ్చుకున్నప్పుడు ఇంకా చూడండి ఇలా గిన్నెలు అయితే కడిగేసుకోవచ్చు అనమాట. చాలా నురుగా వస్తుందన్నమాట. ఒక్కసారి సోప్ తీసుకున్నామంటే దీనికి ఒక 10 గిన్నెలు అయితే కడిగేసేయచ్చు. అంత బాగా వస్తుందన్నమాట. చాలా నీట్గా వస్తాయి ఈ గిన్నెలు కూడా, తలతల మెరిసిపోతాయి అన్నమాట. వీటితో రుద్దడం వల్ల చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఈసారి ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు ఈ బ్యాగ్ను అయితే పడేయకుండా ఎత్తి పెట్టేసుకొని మనకు కావాల్సినంత సైజు కట్ చేసుకొని వాడేసుకోండి. ఇవి గిన్నెలు మాత్రమే కడగకుండా బాత్రూమ్ టైల్స్ కానీ లేదంటే మనము గార పట్టిన బకెటలు అవి ఉంటాయి కదండి, బాత్రూంలో పీటలు అవన్నీ కూడా నీట్గా కడిగేసుకోవచ్చు అనమాట. చాలా బాగా వస్తుంది. బాత్రూంలో టైల్స్ కానీ కిచెన్లో టైల్స్ కానీ కడగడానికైతే ఇది మంచి స్క్రబ్బర్ మాదిరి యూజ్ అవుతుందన్నమాట. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత నాకైతే తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. మనం గిన్నెలు కడిగిన తర్వాత దీంట్లో బాగా జిడ్డు అదంతా పేరుకొని పోతుంది కదండి, నాచు పట్టేస్తూ ఉంటుంది. అంటే అంతా మనం గిన్నెల్లో మనం సింకులో వేసినదంతా మూలలకి చేరిపోయి అంతా నాచు మాదిరి పట్టేస్తుంది. అలా కాకుండా మనం స్క్రబ్బర్తో రుద్దాల్సిన అవసరం లేకుండా ఇలా వీటితో కనుక మనం క్లీన్ చేసినామంటే ఇది ఎక్కువ రఫ్గా ఉంటుంది కాబట్టి అసలు జిడ్డు మురికి తర్వాత ఎక్కడైనా నాచు పట్టినా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా రుద్దేసి మళ్ళీ నీళ్ళు వేసి కడిగేసినామంటే చాలా బాగా నీట్గా వస్తుంది. సింక్ అంతా తలతల మెరిసిపోతుంది. బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా పోతుందన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకని ఈసారి మీరు కనుక ఆనియన్స్ బ్యాగ్స్ వచ్చినప్పుడు అస్సలు పడేయద్దండి. వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు చూస్తున్నారు కదా, చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. మనకు ఒక బ్యాగ్ ఉంటే మనము దగ్గర 2 నెలల వరకు మనం వాడుకోవచ్చు అనమాట. బట్టలు ఉతకడానికైనా గిన్నెలు కడుక్కోవడానికైనా బాత్రూమ్ టైల్స్ కిచెన్ టైల్స్ ఇంకా ఏవైనా సరే కడుక్కోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే 7th టిప్ చూద్దాం. చూడండి, మనమైతే కారం పట్టించుకుంటాం కదా, కారం పట్టించుకున్నప్పుడు ఇదైతే నేను లాస్ట్ ఇయర్ది కారం అండి. లాస్ట్ ఇయర్ది అయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉందో కారం చూడండి. అసలు ఎక్కడ ఉండలు కానీ లేదంటే కలర్ చేంజ్ కావడం కానీ ఏమీ లేదు. ఎందుకంటే నేను ఇది మనం మిక్సీ పట్టాం కదండి, గ్రైండర్ పట్టించేటప్పుడే నేను దాంట్లో ఉప్పు వేసి పట్టిస్తానమాట. ఉప్పు వేసి పట్టేయడం వల్ల అసలు ఇంకా మళ్ళీ మనం సపరేట్గా ఉప్పు కలపాల్సిన అవసరం లేదండి. కారం నల్లపడకుండా ఉంటుంది. నేనైతే ఇప్పుడు మీకు చూపిద్దామనేసి ఉప్పు కలుపుతున్నా. మనము పట్టించేటప్పుడు మనము ఉప్పు వేయకపోతే తర్వాత మనం తెచ్చుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకొని ఉప్పు కలిపేసి ఇలా ఒక బకెట్లో కానీ ఒక కవర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఎన్ని రోజులున్న కారం నల్లబడకుండా ఫ్రెష్గా ఉంటుంది. పురుగు పట్టదు, ఉంటలు కట్టకుండా ఉంటుంది, కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది, టేస్ట్ కూడా చేంజ్ కాదనమాట. మనం కావాల్సినప్పుడు కావాల్సినంత తీసుకొని ఫ్రిడ్జ్లో నుంచి పోసి పెట్టుకోవచ్చు. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు చూడండి. మనమైతే కాఫీ పొడి అయితే ప్రతిరోజు కాఫీ అయితే తాగుతూ ఉంటాం కదా, కాఫీ పొడి అయితే ప్రతిరోజు మనం వాడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి కాఫీ పొడి చలికాలం కాబట్టి త్వరగా గడ్డ కట్టేస్తూ ఉంటుంది. మనం దీనికోసం మళ్ళీ ఇలా చుట్టేసి పెట్టేసినా లేదంటే దీన్ని కాల్చి పెట్టేసినా కూడా ఒక్కొక్కసారి కాఫీ పొడి గడ్డ కడుతుంది. అలా అంత టైం వేస్ట్ కాకుండా మనమైతే ఇలా మనం కాఫీ పొడి ఎంత కావాలో అంత పోసుకున్న తర్వాత గోరుతోటి ఇలా అన్నామనుకోండి నీట్గా సీల్ మాదిరి అయిపోతుంది అనమాట. ఒక్క నిమిషం ఇలా అనేసినామంటే మనం కాఫీ పాలు కాగేలోపు ఈ కాఫీ పొడిని కూడా మనం ఇలా అనేసినామంటే అసలు కాఫీ పొడి అనేది మనం చూడండి ఇంత కింద ఇలా రాలిపిన కూడా పడకుంటుంది. మనము ఫ్రెష్గా ఉంటుంది అనమాట. స్మెల్ కూడా బయటకోకుండా ఉంటుంది.
టిప్స్ నచ్చాయా? నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్